हरि ओम। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपा। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। పురబ్రహ్మణే నమః. యజుర్వేదాంతర్గత తైత్తిరీయోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 6వ అనువాకంలో షట్చక్ర భేదన చేసి బ్రహ్మప్రాప్తికి తెలుసుకున్నాం. ఇందులో ఒక తాలూక అనేటువంటి మాట వచ్చింది. అంటే రెండు దౌడల మధ్యలో పైన ఉన్నటువంటిది స్తన ఇవ, స్తనము వలె ఎగరాడుతున్నటువంటి సుషుమ్న. స్తన ఇవ ఆలంబతే. ఇక్కడ నుండి ఈ సుషుమ్న నాడి ద్వారా కపాల మోక్షం అనమాట. కపాలాన్ని భేదించుకొని సుషుమ్న వెళ్ళిపోతుంది బయటికి. ఇది మనకు షట్చక్ర భేదన ద్వారా తెలుస్తుంటున్నది. ఇది మనకు షట్చక్ర భేదన అనేటువంటి లలితలో కూడా వచ్చింది. షట్చక్ర భేదన ఇది యోగంలో ప్రధానమైనటువంటి, పతంజలి యోగ శాస్త్రంలో ప్రధానమైనటువంటిది. ఈ షట్చక్ర భేదన చేసుకొని ఈ బ్రహ్మప్రాప్తికి వెళ్ళిపోతాడు. అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఎటు వెళ్ళిపోతాడంటే ఆయన దారి బ్రహ్మానికి వెళ్ళి చేరుతుంటాడు. ఇది మనం దీనిలో 6వ అనువాకంలో వచ్చినటువంటిది అనమాట. ఈ 6వ అనువాకంలో ఆ షట్చక్ర భేదన చేసుకొని వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నాడంటే విశేషము, బ్రహ్మమునకు చేరుతాడు. ఈ విధంగా ఏమిటంటే ఉపాసకుడు భూహు వ్యాహృతాత్మక అగ్నియందు, భువః వ్యాహృతాత్మక యందు వాయువునందు, శుభః అనగా అంతక్రితం మనం చెప్పాడు. ఏమిటంటే భూహు భువః శుభః అనేటువంటి వాటికి 4 చెప్పాడు. 4 చెప్పాడు. 4 16 వస్తున్నాయి అనమాట. ఆ 4 చెప్పాడు చూశారు. ఆ 4ని ఉపాసన చేసుకొని ఉన్నటువంటి వాడు ఇవో ఈ విధంగా ఈ భూహు భువః ఈ వాయువునందు, శుభః వ్యాహృతాత్మక ఆదిత్యుని యందు, ఈ మఖః వ్యాహృతాత్మక విరాట్ బ్రహ్మంలోనూ ఐక్యం పొందుతూ ఉన్నాడు. అంటే ఏమిటనమాట, బ్రహ్మప్రాప్తి ఈ విధంగా చేసుకుంటున్నాడు అనగా బ్రహ్మలోకానికి వెళుతున్నాడు అని అర్థం. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే షట్చక్ర భేదన అని చెప్పుకున్నాం. షట్చక్ర భేదనకు కూడా సుషుమ్నా నాడి నుంచే వెళ్ళిపోతాడు అనమాట షట్చక్ర భేదనకి. ఇక్కడ ఈయనేం చెబుతున్నాడంటే ఈ భూహ భువ శుభః మహః అనేటువంటి 4 వ్యాహృతుల ద్వారా ఆ బ్రహ్మలోకం చేరటము, ఇది ఒక ఉపాసన, ఇది ఒక మార్గం చెబుతున్నారు. ఇది ఇక్కడ విశేషం ఏమిటంటే మార్గాలు వేరువేరుగా ఉంటుంటాయి, చేరేటువంటి లక్ష్యం ఒకటే ఉంటుంది. మార్గాలు వేరువేరుగా ఉంటుంటాయి. మనకి భక్తి మార్గం ఉందనుకోండి, భక్తి మార్గం కూడా గొప్పదే. దాని ప్రకారంగా మోక్షానికి వెళతాడు. భక్తి మార్గంలో కూడా జ్ఞాన మార్గం ఉంది, జ్ఞాన మార్గంలో కూడా వెళ్ళిపోతాడు. అలానే మనకి యోగ మార్గం ఉన్నది, యోగ మార్గం ద్వారా కూడా వెళ్ళిపోతాడు. ఇన్ని మార్గాలు, భిన్నమైనటువంటి మార్గాలు ఉన్నాయి. చేరేటువంటి లక్ష్యం అనేటువంటి ఒకటే. ఇక్కడ ఒక విధానం చెబుతున్నారు. ఇక్కడ ఏమిటంటే ఉపాసన ద్వారా బ్రహ్మమును చేరటము అని చెబుతున్నాడు. ఇది ఈ ఉపాసన ఏమిటి, భూహు భువః శుభః మహః, ఈ 4. ఈ 4టికి వరుసగా 4 చెప్పుకుంటూ వచ్చాడు. 4 చెప్పుకున్న దానిలో ఒక చోట ఆదిత్యం చెప్పాడు, చంద్రుడు చెప్పాడు, చంద్రలోకం, నక్షత్రలోకం చెప్పాడు. ఇలా లోకాలన్నీ చెప్పుకుంటూ వచ్చి 4 4 16 మొత్తం అని చెప్పుకుంటూ వచ్చి ఆ
లోకాలలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును చేరుకుంటాడు అని చెబుతున్నాడు. ఇది ఇక్కడ ఒక విశేషం ఉంటుంది. ఏమిటంటే బ్రహ్మమును చేరుకుంటాడని అన్నారు కదా, ఇక్కడ బ్రహ్మము అనేటప్పటికీ విరాట్ పురుషుడా అంటే చతుర్ముఖ బ్రహ్మగారా లేకపోతే అసలు బ్రహ్మగారా అనేటువంటి ఒక సందేహం వస్తుంది అనమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇవన్నీ విరాట్ పురుషుడే. విరాట్ పురుషుడి దగ్గరికి చేరతాడు. ఈ విరాట్ పురుషుడు అనేటువంటిది మనకు తర్వాత రాబోతున్నది. విరాట్ పురుషుడు అనేది ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మంలో ఏమున్నాయి అని ప్రశ్నిస్తే ఏమి లేవు, శూన్యం. బ్రహ్మంలో ఉన్నదంతా ఎక్కడి దగ్గర ఉన్నాయి అంటే విరాట్ పురుషుడి దగ్గరే ఉన్నాయి. అన్ని విరాట్ పురుషుడి దగ్గరే ఉన్నాయి. విరాట్ పురుషుడి దగ్గర నుంచే సమస్తమైనటువంటి జగత్తు అన్ని కూడా వచ్చేది అక్కడి నుంచే వస్తుంటాయి. కాబట్టి విరాట్ పురుషుడిని చేరుకుంటాడు. విరాట్ పురుషుడు ఎవరు అంటే బ్రహ్మం యొక్క ప్రతిరూపం ఇంకొకటి. అది విరాట్ పురుషుడిలో చేరుకున్నాడు అని అంటే బ్రహ్మంలోకి చేరుకుంటాడు అని అర్థం. అది ఇంద్ర. అందుకని ముందుగా ఈ ఉపాసన చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత అంటూ వస్తుందన్నమాట. ఇక్కడ విశేషం ఏంటంటే చెబుతున్నటువంటిది ఆకాశం వలె సూక్ష్మమైన శరీరం కలిగినట్టి, సత్యస్వరూపమైనట్టి, ప్రాణములందు రమించునట్టి, ఆనంద స్వరూపమైన మనస్సు కలిగినట్టి, పరిపూర్ణ శాంతితో నిండినట్టి, మరణరహితమైనట్టి ఈ లక్షణముల విరాట్ బ్రహ్మముతో. విరాట్ బ్రహ్మము యొక్క లక్షణాలు ఇవి బ్రహ్మం యొక్క లక్షణాలు ఇవి. అయితే బ్రహ్మానికి మనస్సు లేవు, ఇవన్నీ లేవు ఉన్నాయి, కానీ అవన్నీ ఏమి లేవు. కానీ ఈయనకట ఈ విరాట్ పురుషుడికి సత్యస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి వాడు, మరణరహితమైనటువంటి వాడు ఈ విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుల్లో ఐక్యం చెందుతాడు. ఇది చెబుతున్నాడు దీనిలో. కాబట్టి దీనిని శ్రద్ధగా ఉపాసింపుము అని చెబుతున్నారు. అంటే ఏంటంటే ఉపాసన ఇక్కడ వస్తున్నది. ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళందరూ కూడా మొట్టమొదటి చేరేది విరాట్ పురుషుల్లో చేరతారు. కేవలం నిర్గుణ బ్రహ్మమును ఉపాసించేటువంటి వాళ్ళేమో అందరూనేమో జీవన్ముక్తి సరాసరి మోక్షణ పరబ్రహ్మంలో ఐక్యమైపోతారు. ఇది రెండు తేడాలు, రెండు భేదాలు ఉన్నాయి. విరాట్ పురుషుల్లో ఐక్యమైతే పరబ్రహ్మంలోకి ఐక్యమవుతాడు. అంటే విరాట్ పురుషుడికి దగ్గరగా ఉన్నటువంటి బ్రహ్మము, అది అర్థం. ఇక్కడ ఎందుకంటే ఉపాసన అని వచ్చేటప్పటికి ఉపాసనని బట్టి సేవించేటువంటి వాళ్ళు, బ్రహ్మాన్ని సేవించే వాళ్ళు పరబ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారిలోకి అంటే విరాట్ పురుషులోకి వెళతారు. అది అర్థం. ఉపాసన ఉంటే ఇది. ఈ ఉపాసనలోనే చూశారు, రకరకాల ఉపాసనలు ఉంటాయి, మంత్ర దీక్షలు ఉన్నాయి కదా, అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఉపాసనలు. ఇవి విరాట్ పురుషుల్లోకి వెళతాయి. విరాట్ పురుషుడు అంటే మనం అర్థం చెప్పుకున్నాం ఏమిటంటే అనేక మన శరీర అంగాలన్నీ కలిస్తే ఒక శరీరం ఏర్పడుతుంది. కాళ్ళు, చేతులు ఇట్లా ఈ విధంగా ఈ శరీరాలన్నీ ఒకదానికి ఒకదాని జాయింట్ చూసుకోండి. కారు తయారు చేయాలి అని అంటే ముక్కలు ముక్కలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి ఆ ముక్కలన్నీ కూడా కలిపేసేసి చివరి టైర్లు బిగించేసేసి అబ్బా కారు తయారైపోయింది, ఒక శబ్దం వచ్చేసింది, కారు అంటాడు వాడు. అలానే మన శరీరం కూడా కాళ్ళు, చేతులు అన్ని చూడండి, దాన్ని ఏమంటారంటే బిగించేసేసాడు. కీళ్ళు, చేతులు, కాళ్ళు, కీళ్ళు, అలానే వీటి మధ్యలో అన్నిటిని అనుసంధానం చేయడానికి ఒక వెన్నుపూస ఒకటి అనుసంధానం పెట్టేశాడు. వెన్నుపూసానంటే దాని అర్థం అంటే కారు కట్టయితే ఇది పెట్టేస్తున్నావో ఏంటి ఇరుసు పెట్టేస్తున్నావో అట్లా ఇరుసు పెట్టేశాడు. అర్థం కాదా? ఇట్లా ఈ విధంగా తయారు చేసి పెట్టాడు. ఈ వస్తువు ఈ అవయవాలన్నీ తయారు చేసి పెట్టాడు. ఏమిటంటే ఈ అవయవాల్లో కొన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులు ఎవరంటే దేవతలు. ఈ దేవతలు ఏంటి? ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి మనకి, కళ్ళు, చెవులు, ఇట్లా దేవతలు, ఇంద్రియాలు ఉన్నాయి. వీళ్ళందరూ దేవతలు. కళ్ళల్లో అగ్ని దేవత ఉన్నాడు, నాసికలో వాయు దేవత ఉన్నాడు, అలానే ఇట్లా ఒక్కొక్కటి చక్షువులు, ఆకాశం, ఇట్లా ఈ విధంగా ఈ వీళ్ళని శక్తులు అనమాట. అలానే మొత్తం మన శరీరం అంతా కూడా వివిధ దేవతలతో నిండిపోయినాడు. మీరు దీనిలో ఎట్లా అంటే దీనిలో రుద్రాధ్యాయం ఉపాసన చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు మొదలు పెట్టాలి. ఏంటంటే ముందు మొట్టమొదటిగా చెప్పుకోవాలి ఏంటంటే తాను రుద్రుడైపోవాలి. అయినప్పుడు ఏం చెబుతారంటే మొట్టమొదటగా ప్రజననే బ్రహ్మాతిష్టతు, అది అక్కడి నుంచి ప్రజననే బ్రహ్మాతిష్టతు అని ఈ చెయ్యిని ఇక్కడ బొడ్డు కింద ఇక్కడ పెట్టాలి.
అంగం దగ్గర ఆ సమాధానం అక్కడ పెట్టారు. పరిజననే బ్రహ్మ తిష్టతు, బాకో ఇంద్ర తిష్టతు. ఈ చేతులు, ఈ చేతుల్లో ఇంద్రుడు ఉన్నాడు. హస్తయోహో హరస్తిష్టతు, ఇట్లా అనమాట. అట్లా జఠరే అగ్నితిష్టతు, హృదయే శివతిష్టతు, కంఠే వసవతిష్టంతు, ఇట్లా కంఠే వసవతిష్టంతు. అలానే వక్త్రే సరస్వతి తిష్టతు. ఇట్లా ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ లలాటే రుద్ర తిష్టంతు, శిరసి మహాదేవ తిష్టతు, శిఖాయం వామదేవ తిష్టతు అని ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ సమస్త దేవతలందరినీ ఒకసారి ఆహ్వానిస్తున్నాడు. అది అది ఈ దేవతాత్మకమైనటువంటిది ఈ శరీరము, ఇది అర్థం. అది అప్పుడు ఈ శరీరం ఏంటి? సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపము ఇది. అప్పుడు ఈ పరబ్రహ్మ ఎదురుగా ఉన్నట్టు పరబ్రహ్మని, అంటే శివలింగం అనమాట, పరబ్రహ్మాన్ని అభిషేకం చేస్తున్నాడు. అది నా శివో శివమర్చితం, శివుడు కానిది శివుణ్ణి అర్చించకూడదు. అది వీడు శివస్వరూపం అయిపోవాలి, అదేనమాట ఇది. కాబట్టి శివస్వరూపం అయినాడని అంటే అర్థం ఏమిటి? వీడు బ్రహ్మము అయినాడని అర్థం. అదేనమాట. అలా శరీరంలో మనకి దేవతలు, వివిధ దేవతలు అందరూ ఉన్నారనమాట. ఈ వివిధ దేవతలందరినీ చూసుకొని అప్పుడు చేస్తాం. అందుకనే మన శరీరంలో ఉండేటువంటి వివిధ దేవతలతో ఉన్నటువంటి ఈ ఉన్నదే ప్రాణం, ఈ బ్రహ్మము, ఆ బ్రహ్మంలోకి చేరిపోతాడు. అది అని ఈ బ్రహ్మలోకానికి వెళ్ళిపోవటం చెబుతున్నాడు. దీన్ని ఏమని చెబుతారంటే 6వ అనువాకాన్ని వ్యాహృతాత్మక బ్రహ్మోపాసనం అని చెబుతారు. వ్యాహృతాత్మక, వ్యాహృతలతో కూడినటువంటి బ్రహ్మోపాసన. అది బ్రహ్మోపాసన రకరకములుగా ఉంటుంది. ఆదిత్యో బ్రహ్మ, అక్కడ ఆదిత్యుణ్ణి ఉపాసన చేయడం ఆదిత్యో బ్రహ్మ, అక్కడ అది వేరే, అలా అనమాట. కాబట్టి ఇక్కడ వ్యాహృతులతోటి ఉపాసన చేయటము అని అర్థం. వ్యాహృతి అంటేనే వ్యాప్తి అనేటువంటి అర్థం అనమాట. ఇది ఇక్కడ మఖహ అనేటువంటి వ్యాహృతి బ్రహ్మ లేక ఆత్మ అని కూడా చెప్పాలి. మఖహ అనేటువంటి 4వ వ్యాహృతికి అదే విరాట్ బ్రహ్మము. ఇప్పుడు ఈ విరాట్ బ్రహ్మను ఉపాసించి సాక్షాత్కరించుకోవడానికి యోగ్యమైనటువంటి స్థానంగా ఆ బ్రహ్మను భావించడానికి గాను కొన్ని గుణాలు ఉపాసకుడు ఏ విధంగా మరణించితే ఉపాస్యంతో ఐక్యం చెందుతాడో, అనగా ఈ ఉపాసన చేసేటువంటి వాడు చివరి రోజుల్లో మరణాన్ని పొందాడు, అనగా శరీరం వదిలేశాడు. ఆ వదిలేసినప్పుడు ఏ మార్గం యొక్క స్వరాజ్య సిద్ధి అంటే ఎక్కడ, ఎలా, ఏ మార్గం ద్వారా వెళ్ళిపోతాడు అని చెబుతున్నాడు. ఇక్కడ కొన్ని విశేషాలు చెబుతున్నాడు. హృదయాకాశం అనేటువంటి దానికి అర్థం చెప్పాడు. అనగా హృదయాకాశం అంటే మన ఆత్మ అని ఉండేటువంటి ఆకాశము అని. విజ్ఞానమయుడు అంటే విజ్ఞానం వల్లనే లభ్యమయ్యేటువంటి వాడు అని ఈ విధంగా కొన్ని అర్థాలు చెబుతూ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే సిద్ధ పురుషుల ప్రాణం బ్రహ్మ కపాలాన్ని పగలగొట్టి బయటకు పోతుంది. దీన్ని సిద్ధ పురుషుడు చివరికి, కొంతమంది అంటుంటారు ఆయన సిద్ధ పురుషుడండి అని అంటారు. ఏమిటంటే ఆయన కపాలం అది ఆ సుషుమ్న పగలగొట్టుకుని వెళ్ళిపోయిన దాని తర్వాత ఆయన సిద్ధ పురుషుడు అంటారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆయన బతిగా ఉన్నాడు, ఇంకా కపాల మోక్షం జరగలేదు, ఈయన సిద్ధ పురుషుడు అంటున్నారు. ఎక్స్ ఉన్నారు, ఇప్పుడు పేరు చెప్పుకోకూడదు. ఈయన సిద్ధ పురుషుడు, సిద్ధయోగి అని చెప్పుకుంటుంటారు అనమాట. అంటే ఎప్పుడో ఈయన చచ్చిపోయిన తర్వాత ఈ కపాల మోక్షం అవుతుందని అర్థం. అది ఇటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వేషాలు చాలా ఉన్నాయి. అది అటువంటి కూడా వాడు పొందినటువంటి అప్పుడు సిద్ధ పురుషుడు అనాలి. అయితే ఇక్కడ వాడికి పునర్జన్మ లేదు, ఇది నమ్మకము. ఇక్కడ వివేకానంద స్వామి ఏ విధంగానే దేహాన్ని చాలించాడు. ఒక ఉదాహరణ, వివేకానందుడు దేహాన్ని చాలించాడు, అయిన తర్వాత అప్పుడు ఈయన సిద్ధపురుషుడు అన్నారు. అది అనమాట. సిద్ధి పొందాడు, సిద్ధపురుషుడు అంటే సిద్ధి పొందాడు అంటే మోక్షాన్ని పొందాడు అని అర్థం అనమాట. అది వీడు మోక్షాన్ని పొందలేదు, ఇప్పుడే సిద్ధపురుష అనేటువంటి హెడ్డింగులు పెట్టుకొని చేస్తున్నారు. ఇట్లా ఈ విధంగా అనమాట. ఇట్లా ఉన్నాయి దీనిలో. ఇంకా చెబుతున్నారంటే దీనిలో విశేషాలు, ఇక విరాట్ పురుషునితో ఐక్యం, సర్వాత్మ భావం, ఇదే స్వారాజ్యం. ఉపాసనకు పూర్వం సాధకుడు కేవలం తన మనస్సు, శరీరం, ఇంద్రియాలపై ఆధిపత్యం కలిగి ఉంటాడు.
విరాట్ బ్రహ్మతో ఐక్యం పొందిన తర్వాత అన్ని జీవుల శరీరం, మనస్సు, ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని పొందుతాడు. అన్ని మనస్సుల, శరీరాల, ఇంద్రియాల సమిష్టి రూపానికే విరాట్. అంటే సమస్తమైనటువంటి ఈ మనస్సులు ఇవన్నీ అనేకమైనటువంటి ప్రాణుల యొక్క మనస్సులు ఇవన్నీ కూడా సమిష్టి ఒక రూపాన్ని చెప్పుకున్నప్పుడే విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడిలో ఈ ఐక్యం అవుతాడు అని చెబుతూ ఇక్కడ విశేషం ఏమిటంటే ద్వైత భావాన్ని వదిలేసేసి అద్వైత భావంతో లయనమైపోతాడు అని విశేషం చెబుతున్నారు అనమాట. అయితే ఈ విధంగా ఏమిటంటే నిత్య నైమిత్తికాది శృతి విధిత కర్మలను శ్రద్ధగా ఆచరించడం వలన చిత్తశుద్ధిని పొంది, నిత్య నైమిత్తికాది శృతి విధిత కర్మలను శ్రద్ధగా ఆచరించడం. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అనేటువంటిది ఉన్నది అనమాట. అవి శృతి ఏ విధంగా చెబుతున్నదో దాని ప్రకారంగా చేయాలి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే కుదరదు. అందుకనే ఏం చెప్పారనమాట, గీతలో కూడా చెప్పారు, ఏంటంటే శాస్త్రం అనుసరించి కర్మ చెయ్యము అని చెప్పాడు. అది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవాకు, అలా చేస్తే నువ్వు కర్మలలో చిక్కొని పోతావు, అనేకమైన అనుభవించాల్సి వస్తుంటుంది. నా ఇష్టం వచ్చినట్టు నేను కారు నడుపుతాను అని ఆ లైన్ తెప్పి ఈ లైన్ తెప్పి ఆ లైన్ తెప్పి వాడు వచ్చి పట్టుకుంటాడు. ఎలా వెళ్ళాలో ఒక రోడ్ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ దాని ప్రకారంగా పోతుంటాడు. ఎంత స్పీడ్ పోవాలో అంతే స్పీడ్ పోతాడు. ఇది శాస్త్రం. అట్లనే శాస్త్రం చెప్పినట్టుగా నడువు అని చెప్పారు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పోవాక అని చెబుతున్నాడు. ఇది శాస్త్రం ప్రకారం నిత్య నైమిత్తికాది కర్మలను ఆచరించుము అని చెబుతున్నాడు. ఇది అందువలన ఏం కలుగుతుంది, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, బ్రహ్మోపాసన. అంటే ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే ఉపాసనలో, నీ ఉపాసనలో 4 వ్యాకృతులతోటి జపం చేసుకుంటూ ఈ విధంగా చేయటం అనేది అదొకటి ఉపాసన. రెండోది ఏమిటి అంటే కర్మల వలన, నిత్య నైమిత్తికాది కర్మల వలన, వీటి వలన కూడా నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటం వలన బ్రహ్మోపాసనకు అర్హత, క్వాలిఫికేషన్ వస్తుంది. అదే మనకు వేదంలో చెప్పేటువంటి పూర్వభాగం. వేదంలో చెప్పే పూర్వభాగం ఏం చెబుతున్నదంటే ఈ కార్యక్రమాలు, క్రియలన్నీ, కర్మలన్నిటిని కూడా నువ్వు శాస్త్రం ప్రకారంగా చేస్తే, శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలా గనక చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి, చిత్తంలో ఏమాత్రం మలినాలు ఉండవు, కలుగుతుంది. ఆ కలిగినప్పుడు నీవు బ్రహ్మోపాసనకు అప్పుడు నీవు అర్హుడు అవుతావు. అంటే ఇప్పటిదాకా యజ్ఞ యాగాది కర్మలు చేస్తున్నాడు, కానీ ఉపాసనలు ఏమీ చేయటం లేదు. ఇప్పుడు ఉపాసన ఒక ఉదాహరణగా 4 వ్యాకృతులతోటి ఉపాసన చేశాడు, అప్పుడు బ్రహ్మంను చేరుకుంటాడు. అంటే ఏం చెబుతున్నారు అనమాట, వేదం ఏం చెబుతున్నది, పూర్వభాగం కర్మకాండ చెబుతున్నది, ఉత్తర భాగం ఏమో జ్ఞానకాండ చెబుతున్నది. ఇదే ఇక్కడే మనకు శంకరాచార్యుల వారు ఉద్ధరించి రావడానికి కారణం. అది వేదంలో ఉన్నటువంటి జ్ఞానకాండ మరుగున పడిపోయింది. జ్ఞానకాండలో ఉన్నది ఏంటి, పరమాత్మ తత్వం ఉన్నది, అద్వైత తత్వం ఉన్నది, అది మరుగున పడిపోయింది. పూర్వభాగమైనటువంటి కర్మకాండను పట్టుకొని వీళ్ళందరూ దాన్ని పట్టుకొని ఆచరిస్తూ కూర్చున్నారు. దానివల్ల జీవుడు ఎప్పుడు మోక్షాన్ని పొందుతాడు? జీవుడు మోక్షాన్ని పొందడు. జ్ఞానకాండ పట్టుకుంటేనే మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి వేదంలో సగభాగమే ఆచరణలో ఉన్నది, కాబట్టి మిగిలిన సగభాగము కూడా ఆచరణలోకి రావాలి. అందుకని శంకరులు ఉద్భవించి ఈ శంకరాచార్య రూపంగా మనకు భాష్యాలు రాసి ఈ విధంగా లోకంలో వ్యాప్తి చేశాడు. ఇది ముఖ్యంగా భగవద్గీత భాష్యము, మరి బ్రహ్మసూత్ర భాష్యము, ఉపనిషత్తు భాష్యాలు, ఇవి ఎక్కడ రాశాడంటే బదరీలో రాశాడు ఆయన. ఆ బదరీలో రాసి అక్కడి నుంచి తీసుకొని వచ్చి శిష్యులతోటి చదవచ్చు. ముఖ్యమైన శిష్యుడు పద్మపాదాచార్య, ఆయన తీసుకొని వచ్చి కాశీకి వస్తాడు. కాశీకి వచ్చి ఆ కాశీలో ఒక శిష్యులకు చెబుతుంటాడు. అప్పుడు వ్యాస మహర్షి బ్రాహ్మణ రూపంలో, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి పరీక్షించటం, అక్కడ ఆ పరీక్షలో ఆయన నెగ్గటం, ఆయన మెచ్చుకోవటం, ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని మెచ్చుకొని ఆయన వరం ఇస్తాడు.
ఏమని వరం ఇస్తాడంటే, నీకు ఇంకా 16 సంవత్సరముల ఆయుర్దాయం పెంచుతున్నాను అని అన్నాడు. అంటే ఎందుకు వచ్చిందంటే ఆ సమస్య, ఆయన ఏమన్నాడంటే, వ్యాస మహర్షి గారు, నీవు రాసినటువంటి ఈ భాష్యాలు ఉన్నాయే, వీటిని లోకంలో వ్యాప్తి చెయ్యి అన్నాడు. అనంటే ఈయన ఏమన్నాడంటే, నాకు 16 సంవత్సరాల వయస్సేను, అది ఇంకా 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో అయిపోబోతున్నది, కాబట్టి చేయడానికి అవకాశం లేదు అంటాడు. అలా అయితే నేను మిగిలిన 16 సంవత్సరాలు ఇంకా ఇస్తున్నానని చెప్పి 16 సంవత్సరాలు ఇస్తాడు. అప్పుడు 16, 16, 32 సంవత్సరాలు. అనగా కాశీ నుంచి, అక్కడి నుంచి 16 సంవత్సరాల పాటు మొత్తం భారతదేశం అంతా తిరిగి చివరికి ఎక్కడికి చేరుతాడు? కేదారం చేరి అక్కడి నుంచి కైలాసం వెళ్ళిపోతాడు. ఇదనమాట మనకి దీనిలో వచ్చేటువంటిది. ఇదంతా దేని ఏమిటనమాట అని అంటే ఉపాసన. మనకు ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు ఉపాసన. ఏ ఉపాసన అయినా బ్రహ్మోపాసన చేశాడు. ఆ బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు ఇదిగో ఈ విధంగా శంకరాచార్యుల వారి స్వామి వారి మాదిరిగా కైలాసం చేరుకుంటారు అని అర్థం. అది ఆయన చేసినందు బ్రహ్మోపాసన. బ్రహ్మోపాసనలో ఏం చేశాడు? రచనలు, వివిధ భాష్యాలు రాశాడు. రాయటమే కాకుండా బోధించాడు రాసినటువంటి వాటిని. అది బ్రహ్మోపాసన, అది ఒకటి. రెండోది ఏంటి? తనంతట తాను వ్యక్తిగతంగా చూసుకొని చేసుకుంటుంటారు కొంతమంది. అంటే ఏంటి? ఒక మంత్రాన్ని జపించుకోవడము, గాయత్రి మంత్రాన్ని జపించుకోవడము, ఇట్లా కొంతమంది చేసుకుంటుంటారు. వాళ్ళకి వాళ్ళ వరకే పరిమితమై ఉంటుంది. వీళ్ళు అటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు మొత్తాన్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు. అందువలన వీళ్ళు జగద్గురువులు అవుతారు. అది గురువు, సద్గురువు, జగద్గురువు 3 రకాలు. గురువు అంటే సహజంగా సామాన్యమైనటువంటి వాడు గురువు. సద్గురువు అంటే సత్ అంటే బ్రహ్మమును ఉపాసించే చెప్పేటువంటి వాడు గురువు. బ్రహ్మం నుండి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పేటువంటి వాడు సద్గురువు. జగద్గురువు అని అంటేనేమో ప్రపంచం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి ప్రజలందరికీ కూడా చెప్పేటువంటి వాడు జగద్గురు. అందువలన శంకరులు జగద్గురు. అది అందుకని ఆ జగద్గురు శంకరులు చెప్పినటువంటివి ఏవైతే భాష్యాలు ఉన్నాయో దాని ప్రకారంగా ఇప్పుడు ఉపనిషత్తులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఈ విషయాలు మనం చెప్పుకుంటూ ఇవన్నీ శంకరుల యొక్క భాష్యం ఇదంతా. అది కాబట్టి మనం ఈ జ్ఞానకాండం ప్రారంభం చేసినప్పుడు ఇద్దరిని మాత్రం వదిలిపెట్టకూడదు. ఇద్దరిలో ఎవరంటే వ్యాస మహర్షి, శంకరులు. అందుకని మన ప్రార్థనలో కూడా వాళ్ళిద్దరు వస్తారు ప్రధానంగా అనమాట. వీళ్ళిద్దరూ జ్ఞానకాండకు ప్రధానమైన అని ఇంతటితోటి బ్రహ్మోపాసన గురించి 6వ కాండ చెప్పుకున్నాం. 6వ కాండలో ఏంటి? సుషుమ్న ద్వారా వెళ్ళిపోవటము అని చెబుతున్నారు. అలా వెళ్ళిపోయినటువంటి ఆ జీవుడు విరాట్ పురుషుణ్ణి చేరుకుంటాడు అని చెబుతున్నారు. అది 4 వ్యాహృతుల ద్వారా అని చెప్పిన తర్వాత 7వ అనువాకంలో వచ్చేటప్పటికి ఇక్కడ విశేషం ఏమిటంటే పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏమిటంటే ఆకాశము, ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నిరాపః, ఆపః పృథివీ, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలను గురించి కూడా మనకి ఈ తైత్తీర్యంలో వస్తుంది. ఈ పంచభూతాలు అన్నమాట. ఈ పంచభూతాలని ఇక్కడ పాంక్తము అనేటువంటి మాటతోటి చెబుతారనమాట. ఆ పాంక్తం అనేటువంటి మాటతోటి ఏమి విశేషం ఏం చెబుతున్నారు? ఇది కూడా ఒక బ్రహ్మోపాసనే. ఇది ఒక రకం. ఇంత వ్యాహృతులు చెప్పారు, ఇప్పుడు ఇంకొక ఉపాసన చెబుతున్నారు. ఏంటంటే దీనిలో పృథివీ అంతరిక్షం. మొట్టమొదట పృథివీ అంతరిక్షం, పృథివ్యంతరిక్షం విడదీసుకోవాలి. పృథివీ అంతరిక్షం, ద్యౌహు. ద్యౌహు అనేటువంటి ద్యులోకం. 3 లోకాలు చెప్పాడు ఇక్కడ. మొట్టమొదట భూహు, భువః, సువః. సువః అనేది ద్యౌలోకం, ద్యులోకం అదనమాట. 3 లోకాలు పృథివీ అంతరిక్షం, ద్యౌహు, దిశః. దిశః అన్ని 4 దిక్కులు. తూర్పు, పడమర, ఇటు 4 దిక్కులు. అవాంతరా దిశాః 4 మూలలు. అప్పుడు ఎన్ని? అష్టదిక్కులు. అవాంతర దిశాః. ఇక తర్వాత ఆయుర్వారాదిత్యః. తర్వాత చెప్పినటువంటిది దిశాః అవాంతర దిక్కులు, తర్వాత అగ్ని, వాయువు, తర్వాత
ఇక్కడ శబ్దం పోయింది. ఇక్కడ చూద్దాం. వాయువు, ఆదిత్యుడు, సూర్యుడు, నక్షత్రాదులు ఇవన్నీ చెబుతూ ఇక్కడ అర్వాయురాదిత్య. వాయు అంటే వాయువు 1, ఆదిత్య 2, చంద్రమా 3, నక్షత్రాణి ఇవి. ఇక్కడ ఒక ఎన్ని చెబుతున్నారంటే 5 చెబుతున్నారు. ఇక్కడ ఏమిటంటే అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు 5 వస్తాయి. అగ్ని, వాయువు. ఇక్కడ అగ్నిర్వా, అది ఇక్కడ అక్షరం పోయింది. ఇక్కడ అగ్నిర్వా, అగ్ని, వాయువు, ఆదిత్య, చంద్రమ, నక్షత్రాణి 5. ఈ 5 అనమాట. ఈ 5 ఏమిటి? ఒక పుట్ట. ఇది ఒక పుట్ట. ఈ 5ని ఏమంటారంటే దేవతాపాంక్తము అంటారు. ఈ 5ని దేవతాపాంక్తము అంటారు. దీన్ని చంద్రమ, నక్షత్రాన్ని. ఇక తర్వాత ఆపహ, ఓషధయ అంటే నీళ్లు, ఓషధయ వనస్పతయ. ఓషధులు, వనస్పతులు అంటే వృక్షాలు. ఆకాశము, ఆత్మ ఇత్యధిభూతం. ఇంతవరకు చెప్పినటువంటిది అధిభూతము ఏమిటి అనమాట. రెండోది చెబుతున్నది. రెండో పాంక్తానికి ఆపహ, ఓషధయ, వృక్షా, ఆకాశం, విరాట్ పురుష. విరాట్ పురుషయే ఆత్మ, ఇక్కడ బ్రహ్మము అని అర్థం అనమాట. ఇది ఇప్పుడు ఎన్ని అనమాట? ఆ పైన 5 అంటే 5, 5, 5. మొదటి 5 ఏమిటి? భూమి, అంతరిక్షము, ద్యులోకము, దిక్కులు, 4 మూలలు, మొత్తం 5. అది ఒక భాగం 1. రెండోది అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి దేవతాపాంకము. ఇది రెండవది. మూడవది నీరు, ఓషధులు, వృక్షములు, ఆకాశము, విరాట్ పురుషుడు. ఇది మూడవది. ఒక్కొక్క దానిలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ 5 ఉన్నాయి. దీన్ని పాంక్తము అంటారు. దీన్ని ఏమని పేరు పెట్టారు అని అంటే భూత పాంక్తము అని పేరు పెట్టారు. ఈ భూత పాంక్తంలో ఎన్ని? 3 ఉన్నాయి. 3 ఒక్కొక్క దానిలో 5 చొప్పున ఉన్నాయి అని చెబుతున్నారు. అది ఇంతవరకు చెప్పినటువంటిది. ఏం చెబుతున్నాడు? భూత పాంక్తము. తర్వాత అధ్యాత్మ పాంక్తము చెబుతున్నాడు. దీనిలో ఏమున్నాయి అనంటే మనకు పంచప్రాణాలు. తర్వాత ఉన్నట్టు దాంట్లో పంచప్రాణాలు ఏంటి? ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమాన. అది లెక్క వేసుకుంటే ప్రాణ, వ్యాన, అపాన 3, ఉదాన, సమాన 2, మొత్తం 5 పంచప్రాణాలు. ఇది ఒక పాంక్తము. ఇది ఒక పాంక్తం. ఇది వాయు పాంక్తము అంటారు దీన్ని. అంటే అన్నిట్లో వాయువు ఉంది కదా, అపాన వాయువు అలా అంటాం కదా, ప్రాణవాయువు. ప్రతిదాని చివర వాయువు అని చేరుస్తాం. ప్రాణ, అపాన, ప్రాణవాయువు, అపాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు అని అంటాం కదా. కాబట్టి వాయు పాంక్తము 5 రకములైన వాయువులు. ఇవి 5 రకములైనటువంటి వాయువులు. ఇవి వాయు పాంక్తము. ఇది ఇంతవరకు. ఇక రెండోది చెబుతున్నారు ఏంటి? చక్షుశ్రోత్రం, మనోవాక్కు, త్వక్కు. తర్వాత పాంక్తం ఏం చెబుతున్నారు? కన్ను, చెవి. చక్షు కన్ను, శ్రోత్రం చెవి, మనః మనస్సు, తర్వాత వాక్కు, తర్వాత త్వక్కు అంటే చర్మం. ఇంతవరకు చక్షు, శ్రోత్రం, మనోవాక్, త్వక్ 5 ఏమిటివి? మనకు ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు ఇంతవరకే చెబుతున్నాడు. కన్ను, చెవి, మనస్సు, వాక్కు, చర్మము ఇవి ఇంద్రియ పాంక్తము అని చెప్తాడు. ఇవి ఒక 5. తర్వాత ఇంకొక 5 చెబుతున్నాడు. చర్మమాంసం. చర్మము, మాంసము. ఇక అట్లా స్నావ, అస్థి, మజ్జ. చర్మము, మాంసము, నరములు, ఎముకలు, కొవ్వు ఇవంతా మన శరీరంలో ఉన్నటువంటివి. ఈ 5 ధాతు పాంక్తము.
ఈ 5 ధాతువులు మన శరీరంలో ఉన్న ధాతువులు. మన శరీరంలో ఉన్న ధాతువులు. ధాతువులు అంటే అర్థం ఏంటంటే శక్తి, ఇది అర్థం. ఇంకొక అర్థం ఉంది, ధాతువు అంటే బంగారాన్ని ధాతువు అంటారు. క్రియారూపంలో కూడా ధాతువు అని అంటారు. ఇక్కడ మనకి అసలైనటువంటి బలాన్ని, శరీరాన్ని నిలిపేటువంటిది ఏంటంటే ఈ 5: చర్మము, మాంసము, నరములు, ఎముకలు, కొవ్వు. ఈ ధాతుభాగం. ఇవి స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి, స్ట్రాంగ్ గా ఉన్ననాళ్ళు వాడు స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇవి క్రమంగా కనుక వార్ధక్యం అవుతుంటే వీడు వార్ధక్యం, అంతే. ఇవన్నీ ధాతు పాంక్తం. ఇది దీని ప్రకారంగా ఈ పాంక్తం అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఒక ఋషి ఈ ప్రపంచమునంతా ఈ విధమైన పాంక్తంగా చెప్పాడు అని చెబుతున్నాడు. ఏతద్ అధివిధాయ ఋషి అవోచత్. ఏతత్ వీటిని ఒక ఋషి గారు ఈ విధంగా పాంక్తంగా 5 పాంక్తంగా విభజించి చెప్పాడు. ఈయన ఒక ఋషి గారు ప్రపంచం అంతా ఈ విధమైన పాంక్తములుగా పరికల్పించి ఇదంతా పాంక్తమే. పాంక్తము చేత పాంక్తము పూర్ణము చేయబడుతుంది. ఈ పాంక్తం అంతా కూడా పాంక్తము చేత అనగా అర్థం ఏంటి? మన శరీరమే ఒక పాంక్తము. అది మన శరీరమే ఒక పాంక్తము. ఇప్పుడు మనకు చెప్పాడు ఇవన్నీ కూడా. ఏముండి మరి భూమి, అంతరిక్షం, జిలోకము అని చెబుతున్నారు కదా, ఇవన్నీ మనకెక్కడ ఈ మొత్తం మనలో ఉన్నాయి. అన్ని మనలోనే ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నటువంటి ఈ పాంక్తం చేత పాంక్తం ఉన్నటువంటి విరాట్ పురుషుణ్ణి ప్రకటించడం, అంటే విరాట్ పురుషుల్లో లీనం కావటం, ఇది అర్థం. మనకు ఎలా అయితే ఉన్నాయో విరాట్ పురుషుడికి అలానే ఉన్నాయి. అభేదంగా ఉంటాం. విరాట్ పురుషుడు మనం అభేదంగా ఉంటాం. విరాట్ పురుషుడు ఆయనకున్నటువంటి మొత్తం అవయవాలన్నీ దేవతా శక్తులు. అట్లనే మనము అంతే, అభేదం. కటి దగ్గర నుంచి ఊర్ధ్వలోకాలు, కటి కింద నుంచి అధోలోకాలు, ఆ ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. ఇంకా ఏమిటనమాట? శరీరంలో ఉన్నటువంటి దేవతలు, కళ్ళల్లో ఉన్న దేవత, చెవులలో ఉన్న దేవత. అలానే ఇందాక మనం చెప్పుకున్నాం. అట్లా కొన్ని జీర్ణాశయంలో ఉన్న వైశ్వానరుడు అనేటువంటి ఒక దేవత. అసలు వీళ్ళందరూ ఉండటానికి ఎవరున్నారు అని అంటే పరమాత్మ ఇతని యొక్క హృదయ శరీరంలో ఉన్నాడు. కాబట్టి ఎంత ఉన్నాడు? అణుమాత్రమంతా ఉన్నాడు. ఉండటం వలన వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అట్లనే విరాట్ పురుషుల్లో కూడా పరమాత్మ అనేటువంటి ఆయన అణువంతా ఉన్నాడు, అది అర్థం. కాబట్టి ఈ శరీరం ఉన్నది చూశారు, ఈ శరీరం ఇట్లా ఉన్నది. ఇటువంటి శరీరంతో ఉపాసన చేసుకొని విరాట్ పురుషుణ్ణి చేరుకోవటము, అది అర్థం. ఈ చేరుకోవటానికి ఏంటంటే ఒక వివరణ చెప్పాడు. మన శరీరం పాంక్తము, అది మనం దీనిలో ఉన్నాయి కదా. ఎలా వచ్చింది శరీరము అని అన్నట్టు చూస్తుంటే పంచభూతాలు, పంచభూతాలతోటి వచ్చింది ఈ శరీరం. ఎక్కడి నుంచి? ఆకాశ సంభూత, అక్కడి నుంచి వస్తుంది దీనిలో. అక్కడి నుంచి వరుసగా భూమి వచ్చింది. భూమి నుంచి ఓషధులు వచ్చినాయి. ఓషధుల దగ్గర నుంచి రసం వచ్చింది. ఆ రసాన్ని ఈ జీవుడు తీసుకున్నాడు, తిన్నాడు. అక్కడి నుంచి వీడు మరలా సృష్టి చేయటం మొదలు పెట్టేసేసాడు. ఇట్లా దీనికి మూలం ఎక్కడున్నది అంటే పరమాత్మ, అదే అర్థం అన్నమాట. పరమాత్మ నుంచే అన్ని ఈ భూమి అంటే అర్థం ఏంటి? పంచభూతాలన్నీ వచ్చేసినాయి. ఆ పంచభూతాలు మన శరీరంలో ప్రవేశించాయి. ఎలా ప్రవేశించాయి? ఏ రూపాలతోటి ఉన్నాయి? అగ్నిమో కళ్ళ రూపంతో ఉన్నది, ఆకాశమో చెవుల రూపంతో ఉన్నది, జలమేమో నాలుక రూపంతో ఉన్నది, వాయువేమో చర్మ రూపంతో ఉన్నది. ఇట్లా ఈ విధంగా ఈ పంచభూతములతో ఉన్నటువంటిది ఈ శరీరము, అది అర్థం. అటువంటి ఆ పంచభూతాలతో ఉన్న శరీరంలో ఆ పరమాత్మ తానే వచ్చి కూర్చున్నాడు. తానే వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఈ శరీరం పనిచేస్తున్నది. ఎవరివి? ఆ పంచభూతాలు ఆయనవే. ఆయన పంచభూతాల నుంచే ఈ శరీరం ఉత్పన్నమైంది. ఆయనదే ఈ శరీరం, మంది కాదు. చాలా మంది అనుకుంటారు నేను, నాది, నా శరీరం, ఇట్లా రకరకాలైనటువంటిది అనుకుంటారు. కానీ
అస్సలు మనకు సంబంధమే లేదు. ఈ జీవుడికి ఏమి సంబంధం లేదు. జీవుడు కేవలం ఏంటి, ఎంతసేపటికి ఏదో శరీరంలో ప్రవేశించుదాం అనుకుంటుంటాడు. అప్పుడు పరమాత్మ చూపిస్తాడు, నీకు అరే నీ మనసుకు తగ్గట్టుగా ఒక శరీరం చూపిస్తున్నాను రా, ఆ శరీరంలో పోయి దూరు అని అంటాడు. నీ మనసుకు తగ్గట్టుగా. ఇక్కడ దీనిలో అక్కడే ఉంది, దీనిలో విశేషం. వాడు దానిలో ప్రవేశిస్తాడు. బ్రహ్మజ్ఞాని ఉన్నాడు అనుకోండి, ఆయన ఎటువంటి శరీరాన్ని కోరుకుంటాడు అంటే దానిలో వెళ్ళిపోతాడు. తద్విరుద్ధం ఉన్నాడు అనుకోండి, అలా ఎలా ఉంటాడు అది. అండ్ అందుకనే మనకు అధోలోకములు 7 అధోలోకాలు చూపించాడు. ఇటువంటి వాళ్ళందరూ అధోలోకాలు కోరుకుంటాడు, అధోలోకాలకు పోతుంటారు. ఊర్ధ్వలోకంలో పోయేటువంటి వాడు నెమ్మదిగా ఒక్కొక్క లోకం దాటుకుంటూ పోతుంటాడు. ఊర్ధ్వలోకానికి వెళ్ళి అనగా ఉన్నతి అన్నమాట, అది అట్లా. కాబట్టి ఇదంతా అలా బ్రహ్మజ్ఞానంతో వెళ్ళాలి అంటే ఒక సబ్జెక్ట్ అనేటువంటి తెలుసుకోవాలి, జ్ఞానం అనేది తెలుసుకోవాలి. ఇదిగో రకరకములైనటువంటి ఉపాసనలు ఉన్నాయి అని తెలుసుకోవటం కూడా ఒక జ్ఞానము. ఇది గొప్ప విశేషం. ఎప్పుడైతే నీవు తెలుసుకున్నావో లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి బయటకు వెళ్ళిపోతుంటుంది. అంతటి దాకా తెలుసుకోనంత వరకు ఏమనుకుంటున్నావు, నా శరీరం నాది అని అనుకుంటున్నావు. ఎప్పుడైతే పంచభూతాలతోటి ఏర్పడ్డదో ఈ శరీరము, అప్పుడు క్రమక్రమంగా శరీరం మీద మమకారం తగ్గుతుంది. ఈ శరీరం ఎవరిది? పరమాత్మది. అందుకని పరమాత్మ స్వరూపంతో ఉంటారు. అంటే ఏమిటో తెలుసా అండి, దీనిలో కొంతమంది ఏమో విభూతి బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది నామాలు పైన పెట్టుకుంటారు. సరే స్త్రీలు సరే బొట్టు కూడా పెట్టుకుంటారు, తప్పదు. 2 బొట్లు పెట్టుకోవాలి స్త్రీలు. పాపడి దగ్గర సేమంతం దగ్గర ఒకటి, ఒళ్ళు మామూలుగా. ఇదంతా ఏమిటి అంటే పరమాత్మ స్వరూపము ఈ శరీరం. ఈ శరీరానికి ఏమాత్రం బొట్టు లేకపోతే ఏమంటారో తెలిసిన శరీరాన్ని? శరీరం కాదు, అది శవం. అదే అర్థం అది. కాబట్టి బొట్టు ఉండాలి. ఒక్కోళ్ళు ఎవరు దోచినటువంటి వాళ్ళు ఎవరు ఉంటుంది అనమాట. అంటే ఏ బొట్టు అయినా కానీ అన్ని పరమాత్మ స్వరూపాన్ని సూచించేటువంటివి, అది ఏ విధమైనా సరే. అందుకని ఒక సంవత్సరం మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు మీకు అమెరికాలో ఉన్నాం కదా, ఏంటంటే వాళ్ళు కొట్టారు, ఏది న్యూయార్క్ లో కొట్టేసేసారు, గుర్తుందో లేదో. అప్పుడు కొట్టేస్తే అప్పుడు ఎవరు ఈ ముస్లింస్లే కొట్టేశారు అనేది దానికి ఏదో గుర్తు అట్లా ఇంకా వస్తున్నది. అప్పుడు ఏం చెప్పారంటే అమెరికాలో ముస్లింలు అనేటప్పుడు వ్యతిరేకంగా చూస్తున్నారు. అప్పుడు ఏం చేశారంటే, ఒరే మీరు బొట్టు పెట్టుకొని తిరగంటారా బజార్లో అమ్మటాన్ని చెప్పారు. ఇప్పుడు న్యూస్ లో కూడా చెప్పారు, దీనిలో కూడా వచ్చింది. అందుకని వీళ్ళు తప్పనిసరిగా బొట్టు పెట్టుకుని బయటకు వస్తే బొట్టు పెట్టుకుని వస్తున్నారు. లేకపోతే బొట్టు లేదనుకో వాళ్ళకి బొట్టు ఉండదు కదా, వాళ్ళ సిద్ధాంతంలో వాళ్ళకు అక్కర్లేదు కదా వాళ్ళకి, అది. అందుకని అనమాట బొట్టు యొక్క ప్రాధాన్యత, దానికి మనకి బొట్టు యొక్క ప్రాధాన్యత కూడా దానిలో జ్ఞానపూర్వకమైనటువంటి శబ్ద విశేషం ఉన్నది బొట్టులో. అందరికీ ఏది బొట్టైనా సరే, అడ్డ బొట్టైనా సరే, నిలువ బొట్టైనా సరే, కుంకుమ బొట్టైనా సరే, వేటైనా సరే, అన్నిట్లో జ్ఞానపూర్వకమైన అర్థాలు ఉన్నాయి వాటిల్లో. అందుకని అనమాట ఇది. సరే, ఈ విధంగా ఇంత చెప్పుకున్నాం. దీనిలో చెప్పుకున్న తర్వాత అసలు విషయంలోకి వస్తున్నామండి. ఇప్పటిదాకా దీనిలో 8వ అనువాకంలో ప్రణవోపాసనకు వస్తున్నాం. ప్రణవోపాసన, ఇది ప్రణవం అంటే ఓంకారము, ఉపాసన. ఇది ఒక విశేషం వస్తున్నది. దీనిలో చెప్పినట్టుగా చాలా మంది పాటిస్తున్నారు. పాటించినటువంటి వాళ్ళు ఇప్పుడు అర్థమయ్యి పాటిస్తారు. పూర్వం చెప్పాను వాళ్ళు పాటిస్తుంటారు. అది మనకు పూర్వం పాఠం చెప్పినప్పుడు కృష్ణారావు గారు వచ్చారు కాబట్టి ఆయన పాటిస్తున్నాడు. అట్నే రవిశంకర్ వచ్చారు. వాళ్ళు ఏమిటో తెలుసునా అండి, ఓకే అని ఇంగ్లీష్లో చెబుతుంటారు. మాట్లాడితే ఏం తెలుసండి, ఓకే అంటుంటారు. అది ఇంగ్లీష్లో ఇప్పుడు కూడా మనకి ఓకే అని చెబుతుంటారు. అట్లా. రెండోది ఇంకోటి, మన వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఏదైనా పోస్ట్ పెట్టి చేస్తే వీళ్ళు అంటే రియాక్టెడ్ అని పెట్టి ఒక నమస్కారం బొమ్మ పడేసి పో ఇక నా మజూలు రావాక అన్నట్టు. రియాక్టెడ్, యాక్షను రియాక్షన్. అది
మీ ఇంగ్లీష్లో అర్థాలు వేరేనే ఉండని. ఆ ఇంగ్లీషు తీసుకొచ్చి ఇక్కడ దీనిలో ఎందుకు తగిలించుకోవటం? బ్రహ్మజ్ఞానంలో దీనిలో దాన్ని ఎక్కడో ఇంగ్లీష్ వాళ్ళది, అది వాళ్ళు రియాక్టెడ్ అని కొట్టుకుంటారు. అట్లా ఇంగ్లీషు ఏదైనా ఉంటే రియాక్టెడ్ కొట్టుకో, దానిలో కొట్టుకో. యాక్షను రియాక్షన్ కొట్టుకో, అక్కడ కొట్టుకో. ఒక ఏది నమస్కారం బొమ్మ ఒకటి పడేసి ఇక నా జోలు రావాకోరు అన్నట్టుగా పడేస్తారు. ఇది ఏంటంటే ఈ బ్రహ్మజ్ఞానం చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంకా బ్రహ్మజ్ఞానం ఎక్కలేదని అర్థం. అది ఇప్పుడు దీనిలో వస్తున్నది. ఇది దీనిలో 8వ అనువాకంలో వస్తున్నది. ఏం చెబుతున్నారు దీనిలో? ఓం ఇది బ్రహ్మ. ఓం అనేటువంటి ప్రణవము బ్రహ్మము. ఓమితీదం సర్వం. ఓం అనేటువంటి ప్రణవమే సమస్తము. ఈ మాట మిగిలినటువంటి మాండుక్యోపనిషత్తు వీటిలో కూడా చెప్పారు. ఓమిత్యేదనుకృతి హస్మవా ఆప్యో శ్రావ ఏత్యశ్రావ యుక్తి. ఇక్కడ ఏంటంటే ఓంకారం బ్రహ్మముగా ఉపాసింపము. ఇదం సర్వం, ఈ సమస్తమంతా. ఓమితి అని గ్రహించుము. ఓమితి ఏతత్. ఓమిత్యేతత్. ఓమిత్యేతత్. ఓం అనేటువంటి ఈ పదము అనుకృతి. ఓమిత్యేతత్ అనుకృతి. ఆ పదాన్ని విడదీయండి. ఓం ఇతి ఏతత్ అనుకృతి. ఓం అనేటువంటి ఈ పదము అనుకృతి. హస్మవై అంటే సమ్మతి సూచక పదమని సర్వ విదితము, అందరికీ తెలుసు. ఏమిట? సర్వ విదితము. ఈ పదము ఒక సమ్మతిని తెలియజేసేటువంటిది. ఓం అనేది సమ్మతి అంటే ఇష్టము. ఎస్, అది ఏదైనా అంటుంటారు చూశారు, ఎవరైనా ఇది ఎస్, ఇంగ్లీష్లో ఎస్ అంటాడు, అంటే ఇష్టం అని. కాబట్టి మనం ఏమనాలి అనమాట? దానికి మనకి ఇష్టము అని అన్నప్పుడు ఓం అనాలి. అదే అర్థం. అది ఓం అంటే ఇష్టము. ఇది నీకు ఇష్టము అంటే ఓం అని అంటే ఇష్టము అని అర్థం. అది అని ఇంకా చెబుతూ ఇంకా ఈ పదం ఇష్టము హస్మైవ తర్వాత కదా అని అవి మరియు అధ్వర్యుడు అగ్నిని ఉద్దేశించి ఇప్పుడు ఇక ఈ ఓం అనేటువంటి దాన్ని యజ్ఞ యగాది క్రతువుల్లో ఎలా ఉపయోగిస్తారో చెబుతున్నారు. ఇక్కడ దీనిలో ఓ శ్రావయ ఇతి హవిస్సును నర్పిస్తూ ఉన్నాడు. అగ్నిలో హవిస్సు వేస్తున్నాడు. హవిస్సు వేస్తున్నప్పుడు తెలుపుతుంటున్నాడు. ఏమిటంటే ఆశ్రావతి చెబుతున్నాడు. ఓం ఇతి అని అంటే ప్రతి మంత్రంతో హవిస్సు వేసేటప్పుడు ఓం చెప్పి వేయాలి. ఓం అగ్నాయ స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ అట్లా అనమాట. ఓం అనేటువంటిది మంత్రానికి ముందు చేర్చాలి. అది అర్థం. ఓం అని ఇప్పుడు మనకు అన్నిటికీ కూడా మన మంత్రాలు అన్నిటిలో కూడా అష్టోత్తరాలు వీటిల్లో కూడా అన్నిటికీ ఓం చేర్చాలి. అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చేరుస్తుంటే అన్నింటికి ఓం చేర్చాలి. దేవతలకు అందరికీ ఓం చేర్చాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం వెంకటేశ్వరాయ నమ. ఇది ఇట్లా ఓం చేర్చాలి. ఓం చేరిస్తేనే దానికి ఉన్నటువంటి శక్తి. ఓం చేర్చకుండా ఉంటే శక్తిహీనము, అది అర్థం. ఏ దేవతను ఉపాసన చేస్తున్నావో ఆ దేవతకి ఓం చేర్చకపోతే హీనం, శక్తి అంతా హీనం, ఏం ప్రయోజనం లేదు. అది ఓం అనేది చేర్చాలి. ఇక్కడ వేద మంత్రాల్లో యజ్ఞం చేసేటప్పుడు ఓం చేర్చి చెబుతుంటారు. సామాని గాయంతి, సామ వేదమును గాయంతి అనగా పాడుతూ ఉన్నారు. ఓం అని చెప్పి సామ మంత్రాలని చెబుతున్నారు. ఓం సోం ఇది, ఓం సోం అని శస్త్రాన్ని శస్త్రమంత్రములను శంసంతి పఠించుతున్నారు. శస్త్ర మంత్రములు దీనిలో రకరకములైనటువంటివి ఉంటాయి కదా. యజ్ఞం చేసేటప్పుడు శస్త్రము అనేటువంటిది మనకు బాణము అనేటువంటి అర్థంలో వస్తుంది, ఒక ఆయుధం అనే అర్థంలో వస్తుంది. వీటికి దీనిలో శస్త్ర మంత్రములుట. వీటికి ఓం ఇది, ఓం అనియే అధ్వర్యుడు ప్రతిగర ప్రోత్సాహ వాక్యములను ప్రతిగృహ్ణాతి పలుకుతున్నాడు. ఆయన ఓం అంటున్నాడు, ఈయన ఓం అంటే అర్థం ఏంటి? పరస్పరం ఓం అనేటువంటి ఈ శబ్దం ద్వారా వాళ్ళ సమ్మతిని తెలియజేసుకుంటున్నారు, అది అర్థం. ఆ మంత్రాలను ఉచ్చరించాడు, వాళ్ళ సమ్మతిని తెలుసుకుంటున్నాడు. ఓమితి అనియే బ్రహ్మ అనేటువంటి ఋత్విక్ గారు ప్రస్తౌతి అనుజ్ఞనిచ్చుతున్నాడు.
ఏమండి ఇది చదవచ్చునా అనేటువంటి దానికి అడగటానికి ఓం అంటాడు. అంటే అనుజ్ఞ ఇస్తున్నాను. ఏం లేదు, దీనిలో అంతా ఎస్ అని అంటాం. అది మనకు భావంలో ఏమిటి, ఎస్ అని అంటుంటారు. ఇక్కడేమో ఓం అనాలి. సమ్మతిని ఓం అని అంటున్నారు. యజ్ఞయాగాధికృతుల్లో సమ్మతిని చెప్పాల్సి వచ్చినప్పుడు ఓం అని అంటారు. అది ఓం ఇది అని యజమానుడు చెబుతుంటాడు. అగ్నిహోత్ర, అగ్నికి ఆహుతులు ఇచ్చేటప్పుడు అనుజానాతి, అనుమతిని ఇచ్చువాడు బ్రాహ్మణుడు బ్రహ్మవేదమును. ఇట్లా ప్రారంభం చేసేటప్పుడు ఏమండి స్వాహాలు వేసేసేదంట ఓం అంటాడు అధ్వర్యుడు. ఓం అనే దాంతో ఆ క్రియలు చేసేస్తుంటారు. ఏమిటంటే దీని మొత్తం మీద యజ్ఞయాగాధికృతుల్లో సమ్మతి తెలియజేయటానికి ఓమును ఉపయోగించాలి అని. అలాగా అదే ఒకటి. రెండవది మొట్టమొదట చెప్పాడు అనమాట. ఏమిటంటే మనం సహజంగా మాట్లాడుకునే సమ్మతి ఉన్నప్పుడు కూడా ఓం అనే పదాన్ని ఉపయోగించుము అని కూడా చెప్పాడు. అది ఇది ఎవరు ఉపయోగిస్తారు అని అంటే ఈ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉపయోగిస్తుంటారు. మనం ఆచరణలో పెట్టుకుంటే ఏ సందర్భంలో అంటే మనం ఓం అని కనుక పెట్టి మన వాళ్ళు ఓం అని పెడతారు. పెడితే ఏంటంటే ఆ సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉంటాం. ఈ సబ్జెక్టు మర్చిపోకుండా వేదం ప్రకారంగా సమ్మతిని తెలియజేసేది ఓం. ఓం అనేది ప్రణవం. ఆ ప్రణవం ద్వారా సమ్మతిని తెలియజేస్తుంటారనమాట. ఇక ఈ చెబుతున్నాడు బ్రహ్మ వేదమును పరబ్రహ్మను ఉపాసనవాణి పొందువాడు అవుతాడు. ఈ విధంగా చేస్తున్నటువంటి వాడు పరబ్రహ్మాన్ని పొందుతాడు. ఇతి అని ప్రవచనము చేయుటకు ఉపక్రమించి ఓం ఇతి అని అహహ పలుకుతూ ఉంటాడు. బ్రహ్మ ఏవ వేదమునే పరబ్రహ్మమునే ఉపాసవతి. అంటే చివరికి ఏం చెబుతున్నాడు, ఓం అనేటువంటి ప్రణవమును ఉపాసించుము. ఈ ప్రణవాన్ని యజ్ఞయాగాది క్రతుల్లోనూ వీటన్నిటిలోనూ ప్రారంభంలో ఓం అని ఉపయోగించుము. ఉపయోగించి చేస్తుంటేనే నీకు బ్రహ్మోపాసన లేక ప్రణవోపాసన అది చెబుతున్నాడు. కాబట్టి మనం కూర్చొని మనం ఆ ఇంట్లో అర్చనలు చేసేటప్పుడు అష్టోత్తరం చేసేటప్పుడు ఓం అని ఎన్నిసార్లు అంటాం, 108 సార్లు అంటాం. అంతకన్నా ముందు సంకల్పం చెప్పేటప్పుడు అప్పుడు ఏం చెబుతాం అనమాట, ఓం కేశవాయ స్వ నారాయణ స్వ అన్నిటికీ ఓం తెలిసి చెబుతాం. అక్కడ మళ్ళీ 24 ఓంలు వస్తాయి. ఆ తర్వాత మధ్యలో ఇంకా ఓంలు వస్తాయి. అనగా అర్థం ఏంటి, ఒక అర్చన చేస్తున్నామంటే ఎన్ని ఓములు ఉన్నాయో చూడండి, ఎన్ని ఓములు పలుకుతున్నాం. అదే ప్రణవోపాసన. అది ఓం లేకుండా మనకు అర్చన ఇటువంటిది ఏమీ చేసిన ప్రయోజనం ఏమీ లేదు. ప్రణవోపాసన ఇది అన్నమాట. దీన్ని ఇంతవరకు ప్రణవోపాసన చెప్పాడు. తర్వాత 9వ అనువాకంలో ఒక విశేషమైనటువంటి వాటిని చెబుతున్నాడు అనమాట. దీనిలో శాస్త్రమును గురించి చెబుతున్నాడు. శాస్త్రం ప్రకారంగా చేయము అని చెబుతూ 9వ అనువాకంలో ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ అరుతంచ స్వాధ్యాయ ప్రవచనేచ అరుతం అంటే శాస్త్ర విధానము, శాస్త్రములో చెప్పినటువంటి ప్రకారము చేసేటువంటి కర్మలు. శాస్త్రం ఏ విధంగా చెబుతున్నదో దాని ప్రకారంగా ఆ కర్మ చేస్తుంటే దాన్ని అరుతం అంటారు. అది శాస్త్రం ప్రకారంగా అనమాట. అది ఒకటి. ఇక రెండవది స్వాధ్యాయ ప్రవచనేచ. స్వాధ్యాయము ప్రవచనము. స్వాధ్యాయం అంటే అర్థం ఏమిటంటే నేర్చుకోవటం. నువ్వు అనగా నీ అంతా నువ్వు రోజు కాసేపు వేదం చదువుకో. ఇంకో కార్యక్రమం ఏం చేయాలి, ప్రవచనేచ. నువ్వు ఆ వేదాన్ని చెప్పాలి, అంటే ఉపన్యాసం చెప్పాలి. వేదం ప్రతిరోజు నువ్వు చదువుకోవాలి, మరలా వేదాన్ని ఇంకొకరి మళ్ళీ చెప్పాలి. ఇది చెబుతున్నాడు. ఇది దీనిలో ముఖ్యమైన. దీని తర్వాత ధర్మాలు వస్తాయి, దీనిలో విశేషమైనటువంటి కూడా వస్తాయి. కాబట్టి అవి మనం రేపు అప్పుడు మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.
ధన్యవాదాలు. ఆ, ఇప్పుడు క్లియర్ గా అంతే అర్థమైంది కదా. గురుగారు. ఇది ఓం ఓం గురించి ఓం మీరు ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమైంది పూర్తిగా. అది ఆ, అది ఓకే అంటానికి ఓం వాడాలి ఇక నుంచి అందరూ. ఓం మన రవిశంకర్ ఎప్పుడు ఓమే పెడతారు. అట్లా కృష్ణారావు గారు కూడా ఓం ఏంటి ఇదివరకు చెప్పా తైత్తిరీయ ఉపనిషత్తు ఓం అదే. పెట్టేస్తారు. నేను పెట్టిన దానికి ఓం పెట్టేస్తారు. ఓం అని అంటే దాని అర్థం అంగీకారము అని అర్థం అనమాట. అట్లా అని అర్థంలో వస్తుంది. అదే అలా అట్లా అంతేగాని రిజెక్టెడ్ ఇవన్నీ దాని వలన మనకి సంపూర్ణమైన అర్థం రాదు. ఆధ్యాత్మిక పరంగా అర్థాలు ఉండవు వాటికి. రిజెక్టెడ్ పెట్టేది ఆధ్యాత్మికమైన మనం పెట్టేదన్నీ ఏమిటి ఆధ్యాత్మికమైన విశేషాలు కదా పెట్టేది. వాటికి అట్లనే ఉండాలి సమాధానం. మిగిలినటువంటి వేరే ఉన్నాయనంట అనుకుందాం ఏది భౌతిక పరంగా వాటికి రియాక్టెడ్ పెట్టుకున్నా సరిపోతుంది. అది అందుకనమాట. అది అట్లా అనమాట. ఇంకెవరు ఉన్నాయా? ఇంకెవరు ఇంతవరకు వచ్చినట్టున్నారు, తగ్గినట్టున్నారు. అది అదే శోభం భవతు అట్లా. రేపు బ్రహ్మసూత్రాలు సరే చేస్తారు. అట్లా ధన్యవాదాలు. అట్లా. నమస్కారం.